సార్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. సమావేశాలు ఎలా జరిగాయని మీరు ఫీల్ అవుతున్నారు? అలాగే సమావేశాలు జరుగుతున్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చర్చ అదే విధంగా నడిచింది ఆయన రాకపోవడం వల్ల. ఇప్పుడు నేను అన్నట్టు ఆయన వస్తే ఏ విధంగా ఉండేదంట? ఇంకా అయిపోయిన పెళ్ళికి బ్యాండ్ మేళం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి రావటం రాకపోవటం ఆయన చెప్పాడు, నేను రానన్నాడు. నువ్వు రాకపోయినంత మాత్రాన అసెంబ్లీ ఆగిపోతుందా? ఆగదు కదా. అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యలు చర్చించడానికి, వాటికి పరిష్కారాలు కనుక్కోవటానికి, వాటిని ప్రభుత్వం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుందో చూడటానికి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చాడా రాలేదా అని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, తనను ఎవరు పట్టించుకోరు, అసెంబ్లీ సజావుగా నడుస్తుంది అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు. అందుకనే అసెంబ్లీ బయట నేను డిజిటల్ యాప్ పెడుతున్నా అంటాడు, ఇది అంటాడు, వాళ్ళని అరెస్ట్ చేశారన్నాడు, వీళ్ళని అరెస్ట్ చేశారన్నాడు, నేను చేస్తాను, నేను ఇంకా మీ దగ్గరికి వస్తాను అన్నాడు. ఈసారి కార్యకర్తలతోటే గవర్నమెంట్ నడుపుతట చెప్తున్నాడు. కార్యకర్తలతోటి గవర్నమెంట్ నడపడం ఏంటి? కార్యకర్తలతోటి గవర్నమెంట్ నడపడం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి నీకు అసలు ఏమన్నా తెలుసా? గవర్నమెంట్ ఎవరు నడుపుతారు? గవర్నమెంట్ ఎవరు నడుపుతారో నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా తెలియలే. ఎందుకు తెలియలేదు అంటే గవర్నమెంట్ నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు కాదు, అందుకని నీకు తెలియదు. ఈసారి వచ్చిన తర్వాత కార్యకర్తలతోటి నేను గవర్నమెంట్ నడుపుతా అని చెప్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఎట్లా నడుస్తుందో తెలియని వ్యక్తి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాడు. దాని పర్యవసానమే ఇంత మొత్తం, అంటే ఆర్థికంగా మొత్తం అన్ని రకాలుగా కూడా పతనావస్థకి చేరింది ఆంధ్రప్రదేశ్. అందుకనే ఈ రోజున కూటమి ప్రభుత్వం మొత్తం ప్రతి స్టెప్ కూడా డెవలప్మెంట్ వైపే, ప్రతి స్టెప్ అడుగు తీసి అడుగు వేస్తే అది అభివృద్ధి వైపే అన్న ఒక కృతనిశ్చయంతో పనిచేస్తున్నది. అదే అసెంబ్లీలో కూడా రిఫ్లెక్ట్ అయింది. అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా గత అసెంబ్లీ సమావేశాలను గుర్తు తెచ్చుకోవాల్సిందే. బాబు గారు ఒక మాట అన్నారు, గౌరవ సభ మారి నాకే వస్తాను అని చెప్పి. సో ఇప్పుడు గౌరవ సభగా అసెంబ్లీ నడుస్తుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? ఒక అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల గురించి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి చర్చల గురించి కావచ్చు, మీ అభిప్రాయం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే కొంచెం అందరూ కూడా ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది. గతంలో మనం ఎట్లా జరిగింది, అసెంబ్లీ ఎట్లా జరిగింది అనేది మనం చూసాం. ఒక అతను ఉండేవాడు, అతను ఈ మద్యం కుంభకోణంలో కూడా ఉన్నాడు. అప్పట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండేవాడు. చంద్రబాబు నాయుడిని, అంటే నన్ను క్షమించండి మీరు, చంద్రబాబు నాయుడిని ముండా అన్నాడు. ఒక్కసారి కాదు, ఒక 5-6 సార్లు ఆ మాట, ఆ పదాన్ని అతను ప్రయోగిస్తే ఆ రోజున సభా నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నవ్వాడు. ఎంత నిజంగా బాలకృష్ణ అన్నాడు కదా, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక పదాన్ని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి. మరి చంద్రబాబు నాయుడిని పట్టుకొని ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అంత దారుణమైన పదజాలాన్ని ఉపయోగించినప్పుడు దాన్ని ఎంజాయ్ చేసిన వ్యక్తిని ఏమంటారు? బాలకృష్ణ అన్నట్టే అంటారు కదా. బాలకృష్ణ ఏమన్నాడో అందరికీ తెలుసు, అదే అంటారు కదా. అదే కాకుండా కొడాలి నాని ఒక 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను మాట్లాడే విధానం ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అతను మాట్లాడిన విధానాన్ని కూడా మనందరం చూసాం. అట్లా పర్సనల్గా అటాక్ చేస్తున్నప్పుడు
సభానాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ కూర్చున్నాడు తప్ప. అట్ తప్పయా అట్లా అనకూడదు, నీకు నాకు కూడా తండ్రి లాంటి వాడు అని ఒక్క మాట నోట్లో నుంచి రాలే. ఇంకొక అతను జోగి రమేష్ అనే ఒక అతను ఉన్నాడు. అతను రఘురామకృష్ణరాజుని ఆ రోజు పార్లమెంటు సభ్యుడు, ఈ రోజున ఉపసభాపతి, ఆయన్ని పట్టుకొని అరే లుచ్చా అని ఒక పదాన్ని వాడాడు. నేను ఆ పదాన్ని వాడలేకపోతున్నాను. ఆ పదాన్ని వాడితే నిండు శాసనసభలో ఆ జోగి రమేష్ అనే వ్యక్తి ఆ పదాన్ని వాడితే జగన్మోహన్ రెడ్డి నవ్వాడు, ఎంతో ఆనందంగా నవ్వాడు. ఇట్లా ఒక్కటి కాదు, రెండు కాదు. చంద్రబాబు నాయుడు సతీమణి గురించి వ్యక్తిగతంగా అత్యంత నీచంగా హేయమైన పదజాలాన్ని వాడి హెకిల్ చేసి నవ్వుకుంటున్న వాళ్ళని 150 మందిని సపోర్టు చేశాడు ఆ ఒక్కడు. 151వ వాడు పులివెందుల ఎమ్మెల్యే. అంటే ఎంత దారుణం, ఎంత అన్యాయం. శాసనసభని ఆ రోజే మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఆ విడుదల రజని మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఆ జలవనరుల శాఖ మంత్రులుగా పనిచేసిన ఇద్దరు అంబటి రాంబాబు, అతను అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు, ఎకిలి మాటలు, ఎగతాళి మాటలు. అచ్చెన్నాయుడిని, ఈరోజు అగ్రికల్చర్ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడిని పట్టుకొని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఏ అచ్చం కూర్చో, ఏంటా మాటలు? అంత అహంకారపూరితంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ఈ రోజున రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. నువ్వేమయ్యావు? 11 సీట్ల దగ్గర ఆగిపోయావు. ఏ అచ్చం అని అనటమే కాకుండా అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేశాడు. బాడీ షేమింగ్, జగన్మోహన్ రెడ్డి స్వయంగా బాడీ షేమింగ్ చేశాడు. నారా లోకేష్ను పట్టుకొని అనరాని మాటలు అన్నారు. అత్యంత దారుణంగా, నీచంగా మాట్లాడుతుండి ఎవడు ఏం మాట్లాడినా నవ్వుకుంటూ చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే అసెంబ్లీకి రావటానికి భయపడుతున్నాడు, వణుకుతున్నాడు, షేక్ అవుతున్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ. అంటే నువ్వు భయపడాలి. ఎవరిని చూసి? ప్రజల్ని చూసి భయపడాలి. ఫస్ట్ అది నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. డెమోక్రసీ అంటే అది. తీసి గిరాటేసి కొడితే డస్ట్బిన్లో అట్టడుగుకి వెళ్ళిపోయావు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ. నువ్వు భయపడాల్సింది ఒకటి నీ ఆత్మసాక్షికి, 2 రాష్ట్ర ప్రజలకి నువ్వు భయపడాలి. రాష్ట్ర ప్రజల మీద ఎక్కి నేను స్వారీ చేస్తానంటే కుదరదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నేర్చుకోకుండా, ఇప్పటికి 15 నెలలైంది ఓడిపోయి, ఘోరంగా దారుణమైన పరాజయానికి లోనై 15 నెలలు దాటినా ఏమాత్రం అతనిలో మార్పే కనపట్టలేదు. అంత కర్కశంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి అధికారంలో ఉన్నప్పుడు ఎంత మదం ప్రదర్శించాడో అంతకి డబుల్ మదాన్ని ఈ రోజుకి ప్రదర్శిస్తూనే ఉన్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా అవమానించే విధంగా, హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా ఈ రోజుకి ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.